వికారాబాద్ జిల్లా కులకచర్లలో జరిగిన కుటుంబ హత్యల కేసులో దారుణ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణం పోయాల్సినటువంటి తండ్రే నలుగురి ఉసురు తీశాడు. కట్టుకున్న భార్య, వదిన, అదేవిధంగా కన్న కూతురిని కసాయిగా మారి గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ హత్యలు యాదయ్య పెద్ద కూతురు అపర్ణ కళ్ళ ముందే ఈ యొక్క ఘోరం జరగడం అందరినీ షాక్కు గురి చేస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవే చివరకు ఈ యొక్క ఘోరానికి దారి తీసినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి యాదయ్యకు అతని భార్య మధ్య మరొకసారి గొడవ జరిగింది. ఈ యొక్క గొడవ తారాస్థాయికి చేరడంతో యాదయ్య ఒక్కసారిగా ఉన్మాదిలా మారిపోయాడు. ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని మొదట భార్య అలవేలు, వదిన హనుమమ్మపై దాడి చేశాడు. అక్కడ అరుపులు కేకలు విన్నటువంటి ఇద్దరు కూతుర్లను కూడా మేము లేకుండా మీరెలా బ్రతుకుతారంటూ చిన్న కూతురు పైన దాడి చేశాడు. చిన్న కూతురిని కూడా కనికరం లేకుండా హతమార్చాడు. ఆ తర్వాత యాదయ్య తన పెద్ద కూతురు అపర్ణను కూడా చంపడానికి ప్రయత్నించాడు. తండ్రి కసాయి రూపాన్ని చూస్తున్న అపర్ణ తీవ్ర భయభ్రాంతులకు గురైంది. అప్పటికే ఆమెకు కూడా చిన్న గాయాలయ్యాయి. అప్పటికే దాడి కొనసాగించడం మొదలుపెట్టాడు. కానీ చాకచక్యంగా ఆమె ఆ ఇంటి నుంచి పారిపోగలిగింది, తన ప్రాణాలను రక్షించుకోగలిగింది. కానీ ఇదంతా తన కళ్ళ ముందే జరగడంతో మాత్రం అది జీర్ణించుకోలేకపోతుంది. ఆ యొక్క సన్నివేశాన్ని చూసి దిగ్భ్రాంతికి గురవుతుంది. అపర్ణ తన అంకుల్తో తిరిగి ఇంటికి వచ్చేసరికి ఒకే ఇంట్లో 3 హత్యలు చేసినటువంటి యాదయ్య కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఈ యొక్క ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గొడవలే ఈ హత్యలకు కారణమా లేక మరేదైనా కోణం ఉందా అనే దిశగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకే క్షణంలో భార్య, వదిన, కూతురుని పోగొట్టుకున్నటువంటి కుటుంబ సభ్యుల రోదనలు ఆ ప్రాంతాన్ని కన్నీటి సంద్రంగా మార్చేశాయి. ప్రాణాలతో బయటపడ్డ అపర్ణ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది.